మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్నటువంటి పిఎం పొలం దగ్గర జీవీఎంసీ కళ్యాణ మండపం అయితే ఉంది. సో ఈ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ రోజు ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ అయితే కనుక జరుగుతుంది, కరాటే ఛాంపియన్షిప్. ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తుంటే ప్రతి చిన్నారుల మీద అంటే లైంగిక దాడులు కూడా జరిగే పరిస్థితులు అయితే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆత్మస్థైర్యం. ఆ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే. సో ప్రతి చిన్నారి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. సో ఇందులో ఇదే మెయిన్ ప్రధాన ఉద్దేశంగా సాయి కుమార్ గారు ఎవరైతే కోచ్ ఉన్నారో, ఈయన థర్డ్ అండ్ బ్లాక్ బెల్ట్. సో ఈయన ఎంతో మంది పిల్లలకైతే కనుక ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ కరాటే అయితే నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇంత ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అండ్ వెనకాల విజువల్స్ అయితే చూడొచ్చు, చాలా చిన్న వయసు అంటే 5 years నుంచి కూడా కిడ్స్ మొదలుగా ప్రతి చిన్నారి అండ్ ఆడపిల్లలు అంటే చూడొచ్చు. మనం ఆడపిల్లలు కూడా ఎంత బాగా అయితే ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నారు అనేది మనం చెప్పొచ్చు. సో ఇందులో భాగంగా ఒకసారి సాయి కుమార్ గారు. సో ఇప్పుడైతే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్నటువంటి ఏదైతే జీవీఎంసీ ఫంక్షన్ హాల్ ఉందో అక్కడైతే ఉన్నాము. ఈరోజు ఇంటర్ స్టేట్ కరాటే కాంపిటీషన్ అయితే జరుగుతుంది, ఛాంపియన్షిప్. చాలా మంది అయితే ఇంచుమించు 100 మంది చిన్నారులు ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనడానికి ఎక్కడి నుంచి వచ్చారు. సో మన దగ్గర కొంతమంది చిన్నారులు అయితే ఉన్నారు, ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. అని నీ పేరు? సౌమ్య. ఏ స్కూల్ చదువుతుంది? ఓకే. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు కరాటే? 2 years. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు అనేది ఏమైనా ఎక్కడికైనా భయం అనేది ఉండేది సార్. కరెంట్ ఏం లేదు, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు సార్. అప్పుడు యూజ్ చేస్తాం సార్. ఓకే. అంటే ఎలా అంటే బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా భయంగా ఉండదా? ఎస్ సార్. ఇప్పుడు అది ఏం లేదు సార్, బ్రేవ్గా ఉంటున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోగలరు? ఎస్ సార్. ఎదుర్కోగలరు. సో ఎలా అంటే చిన్నప్పటి నుంచి భయం అంటే ఆడపిల్ల అనేసరికి కొద్దిగా భయం అయితే ఉంటుంది. సో ఇప్పుడు అలాంటివి ఏమి లేవంటారా? లేవు, కంపల్సరీ. 100%. నీ పేరు? చైత్ర. ఎప్పుడు నేను నేర్చుకుంటాను. సో చూశారు కదండి, ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. సో ప్రతి ఆడపిల్లనే కాదు, ప్రతి చిన్నారులకి వారి యొక్క సెల్ఫ్ డిఫెన్స్ అనేది తప్పనిసరి. సో పేరెంట్స్ కూడా కంపల్సరీ జాగ్రత్త తీసుకొని పిల్లలకైతే మటుకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కరాటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అందులోని సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని ప్రధానంగా చిన్నతనం నుంచే చిన్నారులకు నేర్పిస్తే ఎంతో వారికి సంకల్ప బలం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నాము. సో ఇందులో భాగంగా మరికొంతమంది ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసు. మీ ఏజ్ ఎంత? 7 years. ఓకే. మీరు కరాటే ఎప్పుడు నేర్చుకుంటున్నావు? 2 years. సో అప్పటికి ఇప్పటికి ఏం తేడా? ఇంట్లో గొడవ చేస్తావా? చేస్తావా? సో అదండి, చూసారు కదా. సో సెల్ఫ్ డిఫెన్స్ అనేది అండ్ మార్షల్ ఆర్ట్స్ చిన్నపిల్లలకి ప్రధానంగా ఒక నేర్పించడంలో ప్రధానంగా అయితే ఉండాలి. ఎందుకంటే వారి యొక్క ఆత్మస్థైర్యం అండ్ ఆలోచన శైలి కూడా మారుతుంది. సో ప్రతి చిన్న విషయానికి ప్యానిక్ అవ్వకుండా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ శ్రీనుతో, విశాఖపట్నం, భీమిలి.